హౌ డిడ్ యూ ఫైండ్ చంద్రపాలెం స్కూల్ సార్? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ August 31st లోకేష్ గారి స్కూల్కి రావడం జరిగింది. ఆ టైంలో యాక్చువల్లీ స్కూల్కి ఏదైనా చేయాలి అని చెప్పేసి అప్పుడు ఆ రోజు ఆయనతో పాటు కలిసిన అందరూ అఫీషియల్స్ మాతో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్స్క్లూజివ్లీ ఇందాక మీరు మాట్లాడిన రవితేజ గారు పర్సనల్లీ హీ రిక్వెస్టెడ్ అస్ లైక్ మనం స్కూల్కి ఏదైనా చేద్దాము, ఏదైనా చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్లీ వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వల్ల వచ్చి వర్షం పడినప్పుడు స్కూల్ గ్రౌండ్ అంతా కూడా మునిగిపోయి ఉంటుంది. ఆ తర్వాత కేవలం ఇక్కడ ఉన్న సాయిల్ మొత్తం ఎస్కవేట్ చేసి సాయిల్ ఫిల్ చేసి కాంపాక్ట్ చేసి వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా జస్ట్ వాటర్ ఫ్లో అయ్యే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకున్నాం. అట్లా 45 lakhs తో మాత్రమే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఇనిషియల్లీ. అనదర్ 45 lakhs యాడెడ్. ఏం చేద్దాం అనుకుంటారు మిగిలిందంతా? సార్ మీరు ఏం చేయమంటే అది చేస్తాం. ప్లే గ్రౌండ్ ప్లాన్ చేయండి. విత్ ఇన్ 5 days ఈ మేడ్ ఆల్ దీస్ థింగ్స్. అక్కడ కోర్ట్ సపరేట్ చేస్తాయండి. ఆ కోర్టులో ఇదిగో ఇట్లా రావాలి, ఈ కోర్టులు ఉండాలి, ఈ కోర్టులు ఉండాలి. అండ్ ఇంకా ఎక్కువ పిల్లలు ఏది ఆడతారు, కబడ్డీ చాలా పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్ ఆడేది కబడ్డీ కోర్టు. సో కబడ్డీ కోర్ట్ డెఫినెట్లీ ఉండాలి. ఒక అథ్లెటిక్ ట్రాక్, రన్నింగ్ ట్రాక్ ఒకటి పెట్టండి అన్నప్పుడు దాంతో స్టార్ట్ అయింది. దెన్ టోటల్ సీసీ ఫ్లోరింగ్ చేసి ఇచ్చేద్దామండి వాళ్ళకి. ఎందుకంటే వర్షం పడినప్పుడు ప్రాబ్లం కాబట్టి అది లేకుండా గేట్లో చైల్డ్ అడుగు పెడితే క్లాస్ రూమ్లోకి వెళ్ళి చదువుకుని మళ్ళీ గేట్కి వెళ్ళే వరకు ఎక్కడ కూడా మట్టి అవ్వకూడదు. That's what is plan. మొత్తం 3000 మెంబర్స్ స్టూడెంట్స్ కి కూడా ఒకటే ఆర్ఓ ప్లాన్ ఉండేది. The next moment itself, it's each one is around 14 lakhs. Got one RO unit. Got. But it's easy to maintenance. And after that, it's a lot more stays. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ విధంగా తీసుకెళ్ళడానికి దివీస్ యొక్క మేబీ దే హావ్ యూజ్డ్ 100% ఆఫ్ దేర్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ దిస్ వండర్ఫుల్ క్యాంపస్ టు ద ఫ్యూచర్ ఆఫ్ ది చిల్డ్రన్ అనుకోవచ్చు సార్.